నమస్తే అండి. ఈ వీడియోలో రీసెంట్గా మేము వెళ్ళిన పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి అమరావతి అమరలింగేశ్వర స్వామి టెంపుల్. ఎక్కువగా కార్తీక మాసంలో అయితే ఈ టెంపుల్ని చాలామంది విజిట్ చేస్తారు. ఈరోజు ఈ టెంపుల్ టూర్ చూద్దాము. చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది టెంపుల్ రాజగోపురం. అలానే గుడి పక్కనే మనకి కృష్ణానది పారుతూ ఉంటుందన్నమాట. వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాల కంటే ముందు వెళ్ళిందనమాట. అప్పుడు కొంచెం వాటర్ తక్కువగా ఉన్నాయి. ఈ ప్లేస్ అంతా ఇలా కవర్ చేశాను. అలానే మనకి పుష్కరాలప్పుడు కూడా ఇక్కడ బాగా ఎక్కువగా జనం ఉంటారు. అలానే కార్తీక మాసంలో కూడా చాలా ఎక్కువగా ఉంటారు క్రౌడ్. మిగతా రోజుల్లో చాలా తక్కువగా నార్మల్గానే ఉంటారు. మనకి గుంటూరు నుంచి ఒక 1 అవర్ పడుతుంది ట్రావెలింగ్. అయితే చాలా ప్రశాంతంగా ఉంది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మేము వెళ్ళిన రోజు క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉన్నారు. రెగ్యులర్గా అలానే ఉంటుందేమో నాకు ఐడియా లేదు. కానీ కార్తీక మాసంలో అయితే కొంచెం ఎక్కువగానే ఉంటారు జనం. ముందుగా ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకొని వెళ్దామని ఇక్కడ కృష్ణానది దగ్గరికి వచ్చాము. మనం పుష్కరాలకు వచ్చిన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడంతా స్టెప్స్ అవి చాలా బాగున్నాయి. చూడండి మీరు కూడా. మనం అక్కడ స్వామిని దర్శనం చేసుకోకముందు ఇక్కడికి వచ్చి స్నానం చేసి మళ్ళీ టెంపుల్లో వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటాం కదా. ఇక్కడ మనకు కనపడుతుంది టెంపుల్. కృష్ణానది పక్కనే ఉంటుంది, చాలా ఒడ్డుకే ఉంటుంది. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంది. మనం గుళ్ళోకి వెళ్ళొచ్చిన తర్వాత గుడి చుట్టూ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ స్థల పురాణం కూడా ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ స్వామి 7 feet హైట్లో ఉంటారనమాట. ఇక్కడ కనపడే స్వామి సోమేశ్వర స్వామి. ఈ స్వామి గుడికి బయటే ఉంటుంది, చిన్న టెంపుల్. ఇక్కడ ఈ స్వామికి మనం అభిషేకం చేయించుకోవచ్చు. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను సోమేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ ఈ చిన్న గుడి బయట పంతులు గారు కూర్చున్నారు. ఆ స్వామి చెప్పారనమాట, ఎవరైనా అభిషేకం చేయించుకోవాలి సోమేశ్వర స్వామికి అనుకుంటే అక్కడ చేస్తారు. అలానే స్వామి మనకి అక్కడ డాన్స్ చేస్తున్నట్టు కనపడతారు, అలా చెప్పారనమాట స్వామి. ఇంకా అక్కడ స్వామిని దర్శనం చేసుకుని ఇలా గుళ్ళోకి వచ్చాము. లోపలికి వచ్చిన తర్వాత క్రౌడ్ ఏం లేదు కాబట్టి వెంటనే దర్శనం అయిపోయింది. స్వామిని ఇలా దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. గుడి చుట్టూ ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ చూస్తున్నాము. ఇక్కడ స్వామికి బయట పూజలు చేసుకునేదానికి అక్కడ మండపం లాగా ఉందన్నమాట. ఒకవైపుకి కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ప్రతిష్ఠ చేస్తున్నాయి గుడి చుట్టూ. అలానే మనకు పంచారామ క్షేత్రాలు ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ ఒక బోర్డు ఉందన్నమాట. అలానే ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా ఆ బోర్డులోనే ఉంది. ఫస్ట్ టెంపుల్ వచ్చేసి సోమేశ్వర స్వామి టెంపుల్. ద్రాక్షారామం భీమేశ్వర స్వామి వారు, అలానే అమరావతి అమరలింగేశ్వర స్వామి, స్వామితో పాటు బాలా చాముండి అమ్మవారు, అలానే క్షీరారామం రామలింగేశ్వర స్వామి టెంపుల్, అలానే కుమారరామ భీమేశ్వర స్వామి వారి టెంపుల్స్ ఉన్నాయి. ఈ 5 బాగా ఫేమస్ కదా. ఆ బోర్డు ఇక్కడ ఉందన్నమాట. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన వెంటనే కనపడుతుంది. అలానే స్వామికి ఎదురుగా సూర్యనారాయణ స్వామి చిన్న టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ స్వామిని చూడండి, బయట నుంచి కొంచెం క్యాప్చర్ చేశాను. అక్కడ పూల దండ వేసున్నది స్వామి అన్నమాట. 7 feet హైట్ ఉంటారు స్వామి. ఇక్కడ ఫ్రీ దర్శనానికే వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అలానే మనం కొన్ని ఆర్జిత సేవా టికెట్లు కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. లోపల అమరేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చిన్న చిన్న ఇంకా టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ స్వామి టెంపుల్స్ని చూడొచ్చు. గుడి చుట్టూ తిరుగుతూ ప్రశాంతంగా టెంపుల్స్ని చూడొచ్చు అనమాట. ప్రతి గుడి ముందు ఏ స్వామి ఇక్కడ అనేది బోర్డు ఉంటుంది. అలానే ఇక్కడ చూడండి మండపము. మనము ఇందాక చూపించాను కదా మీకు రాజగోపురం గుడికి ఇట్లా లెఫ్ట్ సైడ్లో వస్తుంది. ఇది కూడా చూడండి టెంపుల్. ఇక్కడ మీకు చూపిస్తున్న ప్లేస్ టెంపుల్ ప్లేస్ అనమాట. రైట్ సైడ్లో ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇందాక మీకు చూపించిన రాజగోపురం ఇది కన్స్ట్రక్షన్లో ఉంది, అందుకని ఇది ఇటు నుంచి రావట్లేదు మనం ఎంట్రీ అనేది. మామూలుగా అయితే ఇలా కూడా ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ ఇంకొక చిన్న స్వామి టెంపుల్, ప్రణవేశ్వర స్వామి టెంపుల్. ఈ చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ నిదానంగా చూస్తూ ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చండి. అలానే ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి చిన్న మండపంలో దత్తాత్రేయ స్వామి, అలానే అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అలానే ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. ఇవన్నీ లాకేస్ ఉన్నాయన్నమాట. మేము ఇంకా అలా గ్రిల్స్లో నుంచే చూసి వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ అగస్తేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అలానే పార్థివేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది.
టెంపుల్స్ అన్నీ గుడి లోపలే ఉంటాయి, గుడి ప్రాంగణంలోనే ఉంటాయి. నిదానంగా చూసుకుంటూ రావచ్చు. ఇలా చిన్న చిన్న టెంపుల్స్ కూడా విజిట్ చేసి ఇంకా బయటకు వచ్చేసాము. చూడండి, కృష్ణానది దగ్గరకు వచ్చేసాము. అంటే కార్ పార్కింగ్ అక్కడే ఉంది కదా, ఇంకా అక్కడికి వచ్చేసాము. మనం కార్తీక మాసంలో తప్పకుండా దర్శించే ఒక శివాలయాల్లో పంచరామ క్షేత్రాల్లో ఒకటి అమరావతి అమరలింగేశ్వర స్వామి టెంపుల్. చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.